అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాక్టీస్ అండ్ సక్సెస్ విత్ చారి. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. త్వరలో టీజీపీఎస్సీ 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయనుంది. కావున అసలు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఏమిటి, దానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, సిలబస్ ఏంటి, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వనరులు అవసరం మొదలగు అంశాల గురించి తెలుసుకుందాం. ఈ అంశాలన్నీ కూడా గత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 2023 ఆధారంగా తీసుకొని వివరించబడుతున్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనున్నది ఒక గజెటెడ్ స్థాయి ఉద్యోగం. దీనినే గజెటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 అని కూడా అంటారు. ఇక జీతభత్యాల విషయానికి వచ్చినట్లయితే 61,000 బేసిక్ పే ఉంటుంది. ప్రమోషన్ ఛానల్ కూడా చాలా త్వరితగతిన ఉంటుంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా రిక్రూట్ అయిన వ్యక్తి తదుపరి దశలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ మొదలగు అత్యున్నతమైన పదవులను పొందేందుకు అవకాశం ఉంది. వీరు ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఇక వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న చాలా పోటీ పరీక్షలలో 44 సంవత్సరాల జనరల్ కట్ ఆఫ్ ఉంది. అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 44 సంవత్సరాల వయోపరిమితి ఉంది. అయితే 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 సంవత్సరాల వయోపరిమితి ఉంది. ఇక విద్యార్హతల విషయానికి వచ్చినట్లయితే పీజీ మరియు బీఈడి ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ వారి నోటిఫికేషన్లో ఈ విధంగా చెప్పారు: ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ బీఎడ్ కోర్స్ అని ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి ఏ సబ్జెక్ట్లో అయితే పీజీ చేశారో ఆ సబ్జెక్టుకి అనుగుణమైన మెథడాలజీతో బీఎడ్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే బీఎడ్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఉదాహరణకి బయోసైన్స్ తెలుగు, బయోసైన్స్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్, ఈ విధంగా ఉంటాయి కదా. సో ఆ రకమైనటువంటి సబ్జెక్ట్లో బీఎడ్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి. దాదాపుగా ఇటువంటి విధానాన్నే మన తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించేందుకు అవకాశం ఉంది. దాదాపుగా 90% వరకు ఈ విధంగానే ఉండవచ్చు. ఇక సిలబస్, పరీక్షా విధానం, వనరుల గురించి చూసినట్లయితే మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది 150 మార్కులకి ఉండేందుకు అవకాశం ఉంది. ఇక రెండవ పేపర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద 2 లేదా 1 పేపర్ అంటే పేపర్ 2, పేపర్ 3 లాగా నిర్వహించవచ్చు, లేదా పేపర్ 2 లాగా కూడా నిర్వహించవచ్చు. ఉదాహరణకి ఏపీపీఎస్సీ వారి నోటిఫికేషన్ కనుక చూస్తే వారు 150 మార్కులకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీతో ప్రిలిమ్స్ నిర్వహించారు. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పేపర్ 2, పేపర్ 3ల ద్వారా 300 మార్కులకి గాను మెయిన్స్ని నిర్వహించారు. తదుపరి దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులకు నిర్వహించారు. ఈ విధంగా టీజీపీఎస్సీ కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2, 3 ఆర్ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలతో పరీక్ష నిర్వహించేందుకు అవకాశం అయితే ఉంది. అయితే ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే
ముఖ్యంగా 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, రెండవది ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్. వీటి మీదనే ప్రశ్నలు వస్తాయి. అవి ఎన్ని పేపర్లుగానైనా ఉండవచ్చు. 1, 2 పేపర్లు లేదా 1 to 3 పేపర్స్ ఏ విధంగానైనా ఉండవచ్చు. అయితే ఇవి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ అవసరం అంటే, ముఖ్యంగా మీరు జనరల్ స్టడీస్ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత SCERT బుక్స్, NCERT, తెలుగు అకాడమీ పుస్తకాలతో ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకోండి. TGPSC, APPSC, UPSC వంటి పోటీ పరీక్షలలో ఎటువంటి ప్రశ్నలు అడిగారో ప్రశ్న సరళిని అర్థం చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ పేపర్కి సంబంధించి DED పుస్తకాలు, BEd పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాల మీద పట్టు సాధించండి. ముఖ్యంగా ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొదలగు అంశాల పట్ల పరిపూర్ణమైన అవగాహనని కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీషు మాధ్యమాలలో నిర్వహించేందుకు అవకాశం ఉంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలోనే ప్రశ్నాపత్రం ఉండేందుకు అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా మనం APPSC నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఆధారంగా తీసుకున్నాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఈ ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది కనుక పోటీ అన్నది చాలా తీవ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక, సరైన ఆచరణ కలిగి ఉండడం అవసరం. ఇందుకోసం మీరు అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను ఉపయోగించుకోండి, సద్వినియోగపరచుకోండి. అప్పుడు మాత్రమే మీరు కాంపిటీషన్లో ముందు వరుసలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. మేము మా ఛానల్ ద్వారా మీకు సహాయకారిగా ఉండగలము. ఇవన్నీ కూడా మనం అంచనా వేస్తున్నాము. APPSC నోటిఫికేషన్ ఆధారంగా పూర్తి వివరాలైతే మాత్రం మనకి అఫీషియల్ నోటిఫికేషన్ తర్వాతనే తెలుస్తాయి. మరొక వీడియోలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. Thank you so much for listening this video. If you like it, please like, share, comment to this video and have a great day. Thank you so much.